ప్రజెంట్ మార్కెట్ దేని మీద ఉంది అన్నది వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా నౌకరీ, లింక్డ్ ఇన్ వీటి నుంచి సెర్చ్ చేసుకుంటూ ఉండాలండి. సో అలా సెర్చ్ చేసేటప్పుడు కూడా మల్టిపుల్ థింగ్స్ కనిపిస్తాయి. సో అసలు ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేయాలి 6 months దాని మీద కూర్చోవాలంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. సో అందుకని వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అన్నది కూడా రీసెర్చ్ చేయాలి కొంచెం. సో వీళ్ళకి నెంబర్స్, గ్రాఫ్స్ క్రియేట్ చేయటం, స్టోరీ చెప్పటం డేటా నుంచి, ఎట్లాగనుకోండి డేటా అనలిటిక్స్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. కాదు వెబ్సైట్స్ బిల్డింగ్ అట్లా కనుకోండి వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కాదు నాకు సర్వర్స్ సైడ్ ఇట్లాగా అంటే గనక క్లౌడ్ కంప్యూటింగ్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. సో నాకు ఉన్నదాన్ని టెస్ట్ చేయాలి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని టెస్ట్ చేయాలన్న థాట్ ఉంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇలాగా ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అన్నది క్రియేట్ చేసుకోవాలి. అది చూస్ చేసుకున్నాక అప్పుడు దాని మీద 6 months కూర్చొని ప్రాపర్గా ఇన్డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ స్కిల్ సెట్ వాళ్ళకి ఈజీ అవుతుంది. నేర్చుకున్నది మళ్ళీ థియరిటికల్ గా నేర్చుకోకూడదు. థియరీ అయిపోయింది, థియరీ కాలేజ్లో ఎగ్జామ్స్ రాయడానికి సరిపోద్ది, రియల్ టైంలో జాబ్ రావడానికి యూజ్ అవుతుంది. సో థియరీ కాకుండా ప్రాక్టికల్ గా నేర్చుకున్న దాంతో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నాము, ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ గిట్ హబ్ లో పుష్ చేసి అండ్ లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్లో మెన్షన్ చేస్తూ ఉంటే గనక యాక్టివ్ గా ఉండాలి వాటిల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నప్పుడు ఈజీ అవుతుంది మీకు. కనెక్షన్స్, మీ ఇంటర్నల్ కనెక్షన్స్ నుంచి ఇన్సైడ్ రెఫరల్స్ వస్తాయి. ఓకే వీడికి ఇవ్వచ్చు, వీడి దగ్గర స్కిల్ ఉంది, ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతాడు అన్న నమ్మకం కనుక క్రియేట్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి.